విభేదాల కారణంగా 3 నెలల నుంచి పుట్టింటిలో ఉంటున్న భార్యను మాట్లాడుకుందాం రా మహాలక్ష్మి అని పిలిచి బయటకు తీసుకువెళ్లి భర్త వెంకటేష్ అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా ఆమె శవాన్ని బైక్ పై పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి లొంగిపోయాడు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండల పరిధిలోని ఏల్పూరు గ్రామానికి చెందిన అల్లరి వెంకటేష్ తో పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మికి 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా మహాలక్ష్మి 3 నెలలుగా పుట్టింట్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ మాచవరం గ్రామానికి వచ్చి మాట్లాడుకుందాం రా మహాలక్ష్మి అని చెప్పి బైక్ పై తీసుకెళ్లాడు. మాచవరం బీహారీ వారిపాలెం మధ్యలో మహాలక్ష్మిని ఆమె మెడకు ఉన్న చున్నీతో బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బైక్ పై బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి లొంగిపోయాడు. మృతురాలి తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వెళ్ళిపోయింది నా బిడ్డ వచ్చి ఏమనుకో ఇక్కడ గంజి తాపుకుంటున్నా. అమ్మ నా బిడ్డలు తెచ్చుకుంటానమ్మా, నా బిడ్డ కొట్టిందమ్మా అని చెప్పుకుంది. అమ్మ మీరు మీ మా చెబుదాలి అన్నానమ్మ దయడా, నా బిడ్డ నన్నేం చేసిందయ్యా, ఎప్పుడైనా నిన్ను చంపేస్తానన్నాడమ్మ. నా బిడ్డను పిల్లలు అంతకు ముందు 5 సంవత్సరాలు నా బిడ్డ కాడే ఉన్నారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను బిడ్డను తల్లులను బతికించుకుంటే ఇప్పుడు అకంతానంగా బలతాను. ఇదిగో మీ మామయ్య మాట్లాడుతున్నారు, 2 మామయ్యలు వచ్చారు. మా అక్క బాగా వచ్చిండు, మాట్లాడారా ఏదో చేయరా అని పిలిచిండమ్మ. తెల్లారు 5:30కి నా బిడ్డ వచ్చిందమ్మ. నమ్మి పాడు చేసి గొంతుకాయ పిసికి చంపేసిండయ్యా. నా బిడ్డ అడగానే వచ్చిందయ్యా. ఎన్నో వాటలు పాడేసినారు అయ్యా వాళ్ళు 4. నా బిడ్డ నాకంతానంగా పట్టను పెట్టుకున్నారు అయ్యా.